టాపిక్ వచ్చింది కాబట్టి అనిల్ రావిపూడి గారి గురించి మాట్లాడదాము. నా కళ్ళ ముందు సార్ ఈజ్ ఎ వెరీ కిడ్. గౌతమ్ ఎస్ఎస్సి అప్పుడు కరెక్ట్ రాసిన స్క్రిప్ట్ అసలుకి ఎంత హడావుడి చేస్తా, సెట్లో తిరుగుతా, అందరూ చలాకీగా మాట్లాడతా ప్రతి వాళ్ళతో. ఇప్పటికీ స్టిల్ ఆయనకి ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, గురువుని నమ్మిన వాడు ఎప్పుడు కూడా మోసపోడని. అదే సిద్ధాంతం అనిల్ రావిపూడి గారిది కూడా నాకు తెలిసి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు ఎక్కడ ఒక దగ్గర మర్చిపోయినట్టు కానీ ఎవరినైనా వదిలేసినట్టు కానీ ఉండదు. ఆయనకి టైం సహకరించక ఎవరితో అన్న కుదరకపోవచ్చేమో కానీ డెఫినెట్గా అదే ప్రేమ అదే అభిమానం ఇప్పటికీ. అసలు ఎంత బాగా సెట్ మీద మేనేజ్ చేస్తారంటే అనిల్ రావిపూడి ఎంత గ్రేటెస్ట్ టాలెంట్ అంటే, సెట్లో హీరోస్ ఉంటారు, వాళ్ళది ఒక రకమైన యాటిట్యూడ్, వాళ్ళని ఒక రకంగా డీల్ చేయాలి. మనలాంటి సీనియర్స్ ఉంటారు, ఎవరు అన్నపూర్ణమ్మ గారు లేకపోతే వై విజయ్, మనమంతా ఓలెక్స్ బ్యాచ్. సూపర్ సార్, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్కి హ్యాట్స్ ఆఫ్. వీళ్ళందరూ ఉంటారు, ఓఎల్ఎక్స్ బ్యాచ్. ఇక్కడ కొత్త వాళ్ళు ఉంటారు, ఇంత హీరోయిన్లు ఉంటారు, ఇంత ఈగో స్టాట్స్ మధ్య భలే మేనేజ్ చేస్తారండి. అసలు ఎంత గ్రేట్ అంటే పరిగెత్తుకొచ్చి చెవులో చెప్తాడు, మైక్లో చెప్పాడు. అసలు అది బాగాలేదండి అని చెప్పి 1 more నవ్వుకుంటూ వస్తాడు, చెవులో కొంచెం చేయండి అని చెప్పి వెళ్తాడు. అంటే అది ఎంత గెస్ట్ క్వాలిటీ అంటే అక్కడి నుంచి ప్రతి గారు బాగాలేదండి అని అనేవాళ్ళు ఉంటారు, నిజం అనేవాళ్ళు కూడా ఉంటారు సార్. నిజంగా అనేవాళ్ళు ఉంటాం కాదు, అలా అంటం కోసమే డైరెక్టర్లు అయ్యాం అనుకుంటారు, అనుకునేవాళ్ళు ఉంటారు. అసలు నేను ఆ మాట అంటున్నాను, నేను తప్పుగా అనుకోవద్దు. లేదు, అలా అనటం కోసమే మేము డైరెక్టర్లు అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. అవును, అలాగా నేను ఎంతోమంది తెలుసు. ఇప్పటికీ కూడా చాలామంది మేము డైరెక్టర్లో ఒక సినిమా కూడా రిలీజ్ అవుతుంది, చాలా డైరెక్టర్లు అని చెప్పేసి దాన్ని ఏమంటారు అహంకారాన్ని, కానీ అలా అనుకుంటుంటే నేను చెప్తాను, నేను నమ్మిన సిద్ధాంతం చెప్తాను, ఒక్కటి చెప్తాను సార్. అనిల్ రావిపూడి గారి నుంచి వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఆ మేనేజ్మెంట్ ఆ డైరెక్షన్ కథ అందరు రాస్తారు. ఎంత తెలుగుగా మేనేజ్ చేస్తారంటే పక్కన సాయి ఉంటాడు, వాళ్ళ ఫ్రెండ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఒకవేళ అనిల్ నాతో ఉన్నాడు అనుకోండి, సాయి హీరోలతో కూర్చుంటారు. ఒకవేళ ఎంత బాగా మేనేజ్ చేస్తారు, ఎవ్వరూ సెట్లో డిస్కంఫర్ట్ కాకుండా అందరితో నవ్వుతూ తనకు కావాల్సింది చేయించుకునే సవ్య సాచి అనిల్ రావిపూడి. నిజమే. కానీ ఇప్పుడు చూడండి, షోస్ చేస్తున్నాడు సార్. 300 కోట్ల రూపాయల సినిమాలు చేసిన అతను మళ్ళీ ఎన్ని చేస్తున్నాడంటే ఆడియన్స్ ఎక్కడున్నారు, ప్రేక్షకులు ఎక్కడున్నారు? నేను చెప్పేది అదే, ప్రేక్షకుల గుండెల్లో ఉండేవాడే కళాకారుడు అండి. అది పట్టుకున్నాడు. నువ్వు డ్రామా వేస్తావా, సినిమా వేస్తావా, టీవీ వేస్తావా తెలియదు, అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్. ఎప్పుడు మన ప్రేక్షకులతో ఆల్ త్రూ మై 45 years ఆఫ్ సర్వీస్ నేను ప్రేక్షకుడి నుంచి దూరం వెళ్ళాల. సూపర్. అదే మనకి ఇక్కడ దాకా తీసుకొచ్చింది, ఒక వాల్యూ క్రియేట్ చేస్తే. అనిల్ రావిపూడి గారు హీరో అవుతారా అవరా? ఇది లాస్ట్ క్వశ్చన్. అనిల్ రావిపూడి అవ్వకపోవచ్చు. ఎందుకు? ఈజ్ మోర్ ప్యాషనేట్. నాకు తెలిసిన అనిల్కి ప్యాషనేట్ ఆఫ్ ఈజ్ అ కింగ్ మేకర్, ఈజ్ నాట్ ఎ కింగ్. సూపర్, బాగుంది ఆన్సర్. అనిల్ గారు హ్యాపీ ఫీల్ అవుతారో ఏమవుతారో నాకు తెలియదు, కానీ ఈ క్వశ్చన్ నాకు ఎప్పటి నుంచి అయితే బాగుండు కదా. సక్సెస్ క్రియేటరు, కింగ్ మేకరు, అలాంటి వాళ్ళు అంటే ఎప్పుడైనా సరదాగా వేషం వేస్తాడేమో కానీ హీరో అయితే కాడు. ఈజ్ అచీవర్ సార్. ఈజ్ అచీవర్, ఈజ్ ఎ పర్ఫార్మర్. రేపు పొద్దున మంచి వేషం ఉంటే వేయచ్చేమో భవిష్యత్తులో పిల్లాడు, కానీ హీరో అట్లాంటి గ్లామర్ జోలికి వెళ్ళాడు. ఇండస్ట్రీలో పలానా వాళ్ళ ఇల్లులు, పలానా వాళ్ళ ఇదిరా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎక్కడ చూసినా సరే మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంతే. ఇంక అందులో ఈ ఒక్క దానికి ఇంకా దీనికైతే మాత్రం తిరుగుడు కానీ విరుగుడు కానీ లేదు. దీని మీద సమాజం అంతా ఉంది. అవునండి. ఇలాంటప్పుడు ప్రదీప్ గారు 45 ఏళ్ళ సర్వీస్ ఇన్ ఇండస్ట్రీ, వేర్ ఈజ్ యువర్ మనీ సార్? వండర్ఫుల్ క్వశ్చన్. ఫస్ట్ నేను నా జీవితాన్ని రాసుకున్న కొటేషన్ చెప్తాను. ఐఎమ్ ఏ మిడిల్ క్లాస్ గై విత్ రిచ్ వాల్యూస్. ఓకే. ఐఎమ్ నాట్ ఏ రిచ్ గై విత్ మీడియాకర్ వాల్యూ. కాబట్టి నా డబ్బు ఏముందో మీకు అర్థం, నా విలువలే నాకు డబ్బు. ఫస్ట్ స్టెప్. సూపర్. నెంబర్ 2, అట్టా నేను సంపాదించలేదంటే నేను సంపాదించినంత చాలామంది సంపాదించకపోవచ్చు. నేను రోజుకి రూపాయి సంపాదించిన నిలకడగా ప్రతి రూపాయి సంపాదిస్తాను. ఓసారి 10 కోట్లు సంపాదించి ఓసారి సంపాదన లేకుండా లేను, స్టడీగా ఉన్నాను నేను. పాయింట్ నెంబర్ 3, ఈ ఫీల్డ్లో నేను ఎన్నో సాహసమైన నిర్ణయాలు తీసుకున్నాను. డబ్బు సంపాదించా, డబ్బు పోగొట్టుకున్నా, ముందుకెళ్ళి కొడితే కదా 6 అవుతుంది, అప్పుడప్పుడు అవుట్ కూడా అవుతాం. ఇక్కడి నుంచి నేనేం తేలా, నేను సైకిల్ మీద ఇండస్ట్రీకి వచ్చా. ఈరోజు కనీసం మీరు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బులు నా దగ్గర ఉన్నాయి. అంతనే ఊహించాను సార్. బీరోకళ్ళు అంటే అందరూ కంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి. ఒక 100 కోట్లలో మాట్లాడుకుంటున్నారు కదా. నేనేం అనట్లా, అది నాకు తెలుసు. ఎందుకు నేను చెప్తానండి, ఇప్పుడు కూడా రిటైర్మెంట్ ఎన్ని కోట్లు ఉంటే ఒక మనిషి సుఖంగా ఉంటాడు సార్? ఎన్ని కోట్స్ ఉన్నా సుఖంగా ఉండడు సార్.
సార్ నేను చెప్తాను సార్, చెప్పండి. ఎవరైతే భార్య కళ్ళలోకి స్వచ్ఛంగా చూసి ఐ లవ్ యూ అని ఎన్నేళ్ళైనా చెప్పగలరో, ఎవరైతే పిల్లలిద్దరూ తల్లిదండ్రులు భయపడకుండా నేను ఈ పని చేస్తున్నా, ఈ పిల్లని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, లేకపోతే నేను వాళ్ళు మందు కొట్టొచ్చాను నాన్న కూడా చెప్పగలడు, ఎవరైతే పక్క వ్యక్తి చూడంగానే అబ్బా వీడు వచ్చాడురా అనుకోకుండా అబ్బా ఈయన వచ్చాడురా అనుకుంటాడు, వాడు కోటీశ్వరుడు సార్. అంతే నిజం. నాకు ఆ కోట్స్ అన్నీ ఉన్నాయి, అవును. కోట్లే కోట్లు. ఇలాంటి కోట్లు లెక్కేసుకుంటే లెక్కకి మించి ఉండంటారు. అంటే నేనేం చెప్తానంటేనంటే డబ్బు అవసరం లేదని చెప్పను. డబ్బు అవసరం, డబ్బు పారామీటర్, నీ కంఫర్ట్కి ప్రతిదానికి డబ్బు అవసరం అని కాదనను. కానీ డబ్బే ప్రపంచం కాదు. కరెక్ట్. నన్ను చాలామంది పిచ్చోడు అన్నవాళ్ళు ఉంటారు, పనికిరాని వాళ్ళు అన్నవాళ్ళు ఉంటారు. ఎవరైనా అనుకోండి, నేను ఇంకోటి కోసం బతకను. మై లైఫ్ ఈజ్ మై చాయిస్. వెరీ నైస్. ప్రతి సెకండు నేను ఆనందిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తాను, ఇంకో మీటింగ్ ఉంది వెళ్తాను, వెళ్ళాక ఇంటికి వెళ్ళి స్నానం చేసి టిఫిన్ తిని నేను మా ఆవిడ రోజుకి అరగంట ప్యాక్ ఆడుకుంటాం. ఎవరు గెలుస్తారు? అప్పుడప్పుడు ఆవిడ అప్పుడప్పుడు మనం ఎక్కువ నేనే గెలుస్తా చెప్పకండి. నేను చెప్పేది ఇంతకంటే ఆనందం ఎందులోనే ఉంటుందా? కరెక్ట్. నిజమే సార్. ఎన్ని కోట్లు ఉంటేనే ఉంది ఇదే వెరీ తృప్తి గలవాడు అందరికంటే కోటీశ్వరుడు, Correct. ఐశ్వర్యవంతుడు. ఉన్నదాంతో తృప్తి పడేవాడు అంతకంటే కోటీశ్వరుడు. నేను ఉన్నదాంతో తృప్తి పడ్డాను. నాకు, నా పిల్లలకి, నా భార్యకి తినడానికి కష్టం లేదు. వెరీ హ్యాపీ. చేయడానికి చేతి నిండా పని పని ఉంది. 65 నా వయసు. ఇప్పుడు కనీసం ఇంకో 20 ఏళ్ళు యాక్టివ్గా మురళీమోహన్ గారే నాకు ఆదర్శం. ఆయనకి 85. ఇప్పుడు ఆయనలాగా 85 వచ్చేదాకా నేను పనిచేస్తాను ఉంటాను. అరే ఆయన కూడా అసలు ఎంత జెంటిల్మెన్ సార్. ఆయనకి అసలు అజాత శత్రువు అనే పేరు కానీ ఆ నవ్వు కానీ చక్కగా ఇప్పటికి కూడా చక్కగా తిరుగుతున్నారు ఆయన. నేను ఆయన మలేషియా వెళ్ళాను లాస్ట్ 3-4 months బ్యాక్. తెలుగు స్టేషన్ ఏదో పిలిస్తే న్యాచురల్గా నేను ఏమనుకుంటా, నాకంటే 20 ఏళ్ళు పెద్ద ఆయన నేను చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, ఆయన సూట్ కేసు పట్టుకోవాలి, జాగ్రత్తగా చూడాలి, తింటారా ఉంటారా అని అడగాలి. ఈ మైండ్ సెట్ తోటి ఇద్దరు వెళ్ళాం, ఇంకెవ్వరు తోకలేరు, ఇద్దరు వెళ్ళాం. తీరా చూస్తే సీన్ రివర్స్. రా తొందరరా 10,000 అడుగులు వేసేస్తున్నాడు ఆయన. నేను పొద్దున్న హోటల్ నుంచి లేచి బయటకు వచ్చి సార్ రూమ్కి వెళ్దాం అనుకున్నా, మొత్తం తిరిగి వస్తున్నాడు అంతా. అక్కడ పద పోయి సర్వనం బౌల్లో టిఫిన్ చేసి వద్దాం అని రోడ్డు దాటి కారు తెప్పిస్తా, వద్దు ఇక్కడే నడిచి వెళ్ళిపోదాం. అంతకంటే ఆనందం ఉందా చెప్పండి? సూపర్ సార్. నిజంగానే ఆయన అదే ఆయన వెల్త్ రహస్యం కూడా మీరు చెప్పిందే. డబ్బులు అవన్నీ ఎట్లాగో వస్తాయి మన దగ్గర ఉంటే అవి దాని డబ్బే క్రియేట్ చేస్తుంది. నాకు ఆయన యాటిట్యూడ్ గురువు అని పెట్టుకున్నా. మీరు వెళ్ళి మురళీమోహన్ గారి దగ్గర లేని వ్యక్తి గురించి, మన ఇద్దరు ఇక్కడ ఉన్నాం కదా, ఎవరో లేని ఒక స్నేహితుడి గురించి మాట్లాడి చూడండి ఎప్పుడే. ఆయన ఏమంటాడంటే ఓ నవ్వు నవ్వేసి పోలేమా ఇంకేంటి సంగతులు అని టాపిక్ డైవర్ట్ చేస్తారు. మాట్లాడరు. చెడు మాట్లాడరు. మనిషి వెనకాల చెడు మాట్లాడరు. నాకు ఇంత ఉందని చూపించుకోరు, నాకు గొప్ప అని చెప్పరు, ఏ రోజు మాట్లాడు. చిన్నపాటి జోకి చెప్పిన మా ఆఫీస్కి మా ఇంటికి చాలాసార్లు వచ్చారు సార్. నిజంగా సార్. ఆయన నేను మొన్న ఆఫీస్కి వెళ్తే మా టీవీ వాళ్ళు పెద్ద ఫంక్షన్ చేస్తే మా టీవీ రగన్నతో పాటు నేనే వెళ్ళాను ఇన్విటేషన్ ఇద్దామంటే. సరే మొన్న కదా కలిసాం కూర్గులో అని వెళ్తే ఆయన చెప్తున్నాడు, శివ అసలు ఎరగదీసేసాడు కూర్గంట అని. అంటే ఏ భేషజం లేదు, ఏం లేదు. మన చిన్న పిల్లోడు, కొత్త పిల్లోడు, మన ప్రభు వాళ్ళ అల్లుడు ఇట్లా కాకుండా ఒక ఐడెంటిటీని క్రియేట్ చేశాడు సార్. నాకు ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్. చాలా గొప్ప వ్యక్తి అండి ఆయన. ఆయన కనిపించే దైవం నా దృష్టిలో అయితే. అంత మంచి వ్యక్తి మురళీమోహన్ గారు.